హాయ్ ఫ్రెండ్స్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. నువ్వేంటో నీకు తెలియాలి ఫస్ట్. అదే ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్. మనిషి తన జీవితంలో ఎరుకను విస్మరిస్తున్నాడు. అంటే తనను తాను తెలుసుకోవడాన్ని మర్చిపోతున్నాడు. ఎక్కడెక్కడో దేనికోసమో నిరంతరం అన్వేషిస్తున్నాడు. కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. వెతుకుతున్నది తన దగ్గరే ఉందని గ్రహించడం లేదు. రామాయణ, భారత, భాగవతాలు చెప్పింది కూడా ఇదే. తెలుసుకోవడం దగ్గరనే తడబాటు పడుతున్నాడు. మహాత్ములు, మహర్షుల కథల నుంచో ప్రవచనాలు వినో తనను తాను తెలుసుకోవడం లేదు. ఆ చెప్పినప్పుడు మాత్రం నాకు తెలుసు నేనేంటో అనుకుంటున్నాడు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. సాధారణ వ్యక్తులే కాదు, బుద్ధుడు కూడా ఈ విషయం ఆలస్యంగానే గ్రహించాడు. సమాధానం గ్రహించి అవతార పురుషుడయ్యాడు. మోక్షం కోసం, జ్ఞానసిద్ధి కోసం, దుఃఖం లేని లోక నిర్మాణం కోసం తన శరీరాన్ని శుష్కింపజేసుకున్నాడు. ఒక రాజుగా పుట్టిన తర్వాత లోకంలో జరిగే విషయాలన్నింటినీ తెలుసుకొని ఈ మరణం ఎందుకు సంభవిస్తుంది, శరీరానికి ఆకలి ఎందుకు, నేనెందుకు పుట్టాను, ఇలాంటివన్నీ తనకి ఆలోచనలు వచ్చి రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేశాడు. అలా తపస్సు చేసే క్రమంలో తన శరీరాన్ని శుష్కింపజేశాడు. ఆహారం తీసుకోకుండా తపస్సు చేస్తూ అలాగే శుష్కింపజేశాడు. మరణం ఇంకొంచెం రోజుల్లో తథ్యమనిపించింది. అటువంటి సమయంలో ఓ కళాకారుల బృందం అటుగా ఏ జాతరకో వెళ్తుంది. ఆ గుంపులో ఓ కుర్రాడు తన తంబురాను సవరిస్తున్నాడు. అతన్ని ఓ వృద్ధ కళాకారుడు హెచ్చరిస్తూ, ఒరే అబ్బాయి, ఆ తీగల్ని మరీ గట్టిగా బిగిస్తే తెగిపోతాయి, మరీ వదులుగా వదిలేస్తే అపస్వరాలు పలుకుతాయి, ఎలా ఉన్న వాటిని అలానే ఉంచితే కమ్మని స్వరాల్ని వినిపిస్తాయి అన్నాడు. శరీరం శుష్కించి నీరసంగా ఉన్న బుద్ధుడి చెవులను తాకాయి ఆ మాటలు. వాటిలోని సత్యాన్ని ఆయన మనసు గ్రహించింది, తనకు అన్వయించుకుంది. నేను ఆ తీగ వంటి వాడినే. నిన్నటి వరకు రాకుమారుడిగా సుఖాలను అనుభవించాను, వదులైన తీగనయ్యాను. ఇప్పుడు శరీరాన్ని కఠోర నియమాలతో శుష్కింపజేశాను, బిగించిన తీగలా అయ్యాను. రెండూ తప్పే. శరీరాన్ని శరీరంలా చూసుకోవాలి. ఈ శరీరం అనేది జ్ఞాన సాధనకి ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. అలా అన్నప్పుడు దాని మీద మోహాన్ని ఎక్కువగా ఉంచుకోకూడదు, అలా అని శుష్కింపజేయకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. శరీరాన్ని శరీరంలా చూసుకోవాలి అనుకున్నాడు. జీవితంలో ధ్యానం కాదు, జీవితమే ధ్యానమని గ్రహించాడు. బుద్ధుడు ఆ దిశగా తనను తాను తెలుసుకుని ప్రసిద్ధుడయ్యాడు. ఆ తరువాత ఆయన దగ్గరికి చాలా సమస్యల గురించి, కష్టాల గురించి చెప్పుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని జీవితం పట్ల మీకు ఎరుక ఉందా అని ప్రశ్నించేవాడు. వర్తమానంలో ప్రతి ఒక్కరూ ఒక్క క్షణమైనా ఈ విషయం గురించి ఆలోచించుకోవాలి. అందరూ తమ గురించి తమకు బాగా తెలుసు అనుకుంటారు, కానీ నిజంగా ఎరుక అనేది వారికి తెలియదు. అదే ఉంటే అసలు సమస్యలకు, కష్టాలకు పరిష్కారం ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవాలి కదా. రాముడు, కృష్ణుడు తదితర అవతారాల్లోని మూల సూత్రాన్ని దేవదేవుడు ముందుగానే నిర్ణయించుకోబట్టే కదా ఆయా లక్ష్యాలను పూర్తి చేశారు. భగవంతుడి కథల్లో తెలుసుకోవాల్సిన నీతి ఎవరికి వారు తెలుసుకోవడమే. అది జరగనంత వరకు మనిషి తనను తాను గుర్తించలేడనేది బుద్ధ భగవానుడి ఉవాచ. నిన్ను నువ్వు ప్రేమించాలంటే నువ్వేమిటో నీకు తెలియాలి. తెలియకపోతే ప్రేమించలేవు. ఆ ఎరుక ఇప్పుడు మనందరికీ కూడా అవసరం. ఇప్పుడు చాలామంది పిల్లలు చదువుతూ ఉంటారు, బాగా జ్ఞానాన్ని సంపాదించారు, డిగ్రీలు, పీజీలు చేస్తారు, కానీ ఒక్క చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. ముందు అసలు ఆ సమస్య ఏంటి, దాని ఎందుకు వచ్చింది ఆ సమస్య, దాన్ని పరిష్కరించుకోవడానికి మార్గాలేంటి, నన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి నేను లేకపోతే, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ బలాలేంటి, నీ బలహీనతలేంటి అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే క్రమంలో నీకు కష్టాలు, ఒడిదుడుకులు వస్తాయి, కానీ నిన్ను నువ్వే తెలుసుకోలేకపోతే నీ ప్రపంచాన్ని తెలుసుకుంటావు, అవతల వ్యక్తిని తెలుసుకుంటావు, నువ్వు జీవితంలో ఏం డెవలప్ అవుతావు. సో ముందుగా నిన్ను గురించి నువ్వు తెలుసుకో. ఆ తర్వాత నీ లక్ష్యాన్ని నిర్ణయించుకో. ఆ లక్ష్యం చేరడానికి మార్గాల్ని అన్వేషించు. ఆ మార్గంలో ప్రయాణించు. దాంట్లో ఒడిదుడుకుల్ని తట్టుకోవడానికి ధైర్యాన్ని కూడా నీ లోపల నుంచే తెచ్చుకో. అప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు, నీ లక్ష్యాన్ని చేరుకుంటావు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.